హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి రాగి బనానా చాక్లెట్ ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చాక్లెట్ ప్యాన్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. నో ఓవెన్, నో కర్డ్, నో మైదా, ఓన్లీ హెల్తీ రెసిపీస్ ఇందులోకి ఇంక్లూడ్ చేసాము కాబట్టి చాలా టేస్టీ బట్ హెల్తీ కూడా. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కేక్స్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా ప్యాన్ కేక్స్ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సీ జార్లో బాగా పండినటువంటి ఒక పెద్ద బనానాని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు వెజిటబుల్ ఆయిల్ని వేసుకోవాలి. వెజిటబుల్ ఆయిల్కి బదులుగా మెల్టెడ్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు వరకు జొన్న పిండిని వేసుకోవాలి. మరొక 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ ఇష్టపడేవారు 1/2 కప్ అయినా షుగర్ పౌడర్ని వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏ లంప్స్ లేకుండా కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా అయితే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు పాలని వేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయినప్పుడు ఇలా మిల్క్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ బాగా స్మూత్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుంత గరిటె నిండా పిండిని తీసుకొని ఇలా ప్యాన్ కేక్స్ లాగా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత సిమ్లోనే వీటిని ఒక 1 మినిట్ వరకు ఒకవైపు బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకొని 2 వైపులా సిమ్లో బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి బనానా చాక్లెట్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. చూశారు కదా రాగి బనానా చాక్లెట్ ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి చిన్నపిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్యాన్ కేక్స్ హనీతో తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.